పుస్తకాల నుంచి కొన్ని విలువైన మాటలు మనం ధ్యానించుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథంలో నుంచి కొన్ని 5వ అధ్యాయం నుంచి కొన్ని విలువైన సంగతులు కొద్దిపాటి సమయాన్ని మనం వృధా చేయకుండా చక్కగా మనం వినియోగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మరియు లోపటను వెల్పటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించగా చూచితిని అన్నట్లు. చిన్న క్లుప్త పడి ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. దైవ మా తండ్రి పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మరొక తరుణాన్ని తండ్రి మా జీవితంలో మీరు అనుగ్రహించి తండ్రి నీ సన్నిధిని అనుభవించాలని అయ్యా, మీ ఆదికాల సంకల్పంలో మనం సత్యంగా మీరు పరదేశంలో నిలబెట్టుకున్న విధానం స్తోత్రాలు, మీరు ముద్రించుకున్న విధానం స్తోత్రాలయ్యా. మీరు ఇచ్చిన ఆయుష్ను తండ్రి సమాధానంతో అయ్యా ఈ రీతిగా తండ్రి నీ సన్నిధిలో గడపడానికి మీరు కృపనిచ్చేవు తండ్రి. చేరి వచ్చిన వీళ్ళందరూ కూడా తండ్రి మీరు ఆయుధపరుస్తున్న మన స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని తండ్రి ఇంతవరకు తండ్రి ఈ ఆరాధనలోని కాపులు ఉంచారు. క్రమమైన రీతిలో జరిపించుకున్న విధానం స్తోత్రాలు తండ్రి. పాటలు ఎంత తండ్రి, స్తుతి ఆరాధన తండ్రి, వాక్య ధ్యానం ఎంత మీరు కృప చూపెట్టిన విధానం స్తోత్రాలు తండ్రి. మౌనత ప్రత్యేకంగా తండ్రి బైబిల్ యొక్క పాఠనాయ ధ్యానానికి మేము వెళ్తున్న కదండి, వాక్యాన్ని లోతన విషయంలో మేము ధ్యానించడానికి సిద్ధపడుతున్న కదండి. అల్పుని తండ్రి ఏమాత్రం కూడా యోగ్యుని కాదు తండ్రి. అయ్యా మీరు జ్ఞానం అనుగ్రహిస్తేనే తండ్రి మీకు నిలబడగలుగుతాం తండ్రి. మీరు శక్తిని ఇస్తేనే తండ్రి మేము నిలబడగలుగుతాం తండ్రి. మీ ఆత్మ సాయం మాకు తోడుగా ఉంటేనే తండ్రి మేము నిలబడగలుగుతాం తండ్రి. అయ్యా మాటలు మీది, ప్రజలు మీది తండ్రి. మీరు మాతో మాట్లాడమని దయతో మీ పాదలు పట్టుకొని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మాకు ప్రతి మాట అది మీదే ఉన్నట్టు తండ్రి. మీ యొక్క బూరగా తండ్రి అల్పనైనా మీరు వాడుకొని తండ్రి. మీ ఆత్మ సహాయం చేత, మీ పరిశుద్ధ శక్తి చేత మమ్మల్ని సర్వసత్వంలోకి నడిపించండి. కొద్దిపాటి సమయంతో తండ్రి అయ్యా మమ్మల్ని మీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి తండ్రి. మీ మందిరావరణలో తండ్రి విలువైన మాటలు తండ్రి అయ్యా మా ఆత్మలు జీవింపజేసేది, మమ్మల్ని నడిపించేది, మా నిత్యత్వానికి చేర్చేది తండ్రి. మేము శ్రద్ధగా తండ్రి వినడానికి ధ్యానించడానికి సిద్ధపడుతున్నగా తండ్రి. లోతైన విషయాలు మేము ధ్యానించడానికి సిద్ధపడుతున్నగా మీ ఆత్మ నడిపింపును మమ్మల్ని సర్వసత్వంలోనికి మేము నడిపించండి. మీ కృప చూపెట్టండి. ఈ సమయాన్ని, ఈ స్థలాన్ని తండ్రి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుతున్నాను తండ్రి. పిల్లరా, గతించిన నవంబర్ మాసం నుంచి కొన్ని విలువైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ముద్రలు అనే విషయాన్ని మనం తీసుకుని వచ్చాం. పౌలు గారి రాష్ట్ర పత్రికలో మనం 6వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. నా శరీరం మందు నేను ముద్రలు ధరించి ఉన్నాను, ఇక మీదట నన్ను ఎవరు కూడా బాధింపవద్దు అనే మాట లేఖనాన్ని మనం ధ్యానించుకుని మనం ముందుకెళ్ళాం. పిల్లలు, అలా మనం ధ్యానిస్తున్న సందర్భంలో మనం చాలా విషయాలు మనం తీసుకొని దేవుడు నడిపిస్తూ మనం ముందుకు నడిపించాడు. లోతైన విషయం మనం ఆలోచించడానికి మరొక తరుణాన్ని దేవుడు అనుగ్రహించాడు. తెలియని విషయం కాదు, మనకు తెలిసిన విషయం కానీ మరొకసారి వాక్య ధ్యానంలోకి వెళ్ళడానికి దేవుడు కృపను ఇచ్చాడు. ఇలా మనం మాట్లాడుకుంటున్న తరుణం లేదని పిల్లలు, దానికి ఒక సూచన, ఒక గుర్తింపు, ఒక అధికారము, దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ముద్రలు అనగానే లిటరల్ గా మనం ఈ లోకంలో చూస్తున్న ముద్రలకు సంబంధించింది కాదు. అది ఒక దేవుని యొక్క జనాంగానికి, దేవుడి కంటూ ఒక ప్రత్యేకమైన సమూహానికి, దేవుడు ఏర్పాటు చేసుకున్న విభాగానికి, తన ప్రజలకు సమాజం ఏ రీతిగా ఒక గుర్తింపునిస్తుందో అలాగే దేవుడు కూడా తనకంటూ ఉన్న వారిని ఒక గుర్తింపులోకి తీసుకొని వస్తున్నాడు. పౌలు గారు కూడా అదే అంటున్నాడు, ఇక మీద తన జీవించువాడని ఏమీ కాదు, జీవించువాడను ప్రభువే క్రీస్తు నాయకుడు జీవిస్తున్నాడు, ఇక నుంచి నన్ను శ్రమ పెట్టవద్దనే విషయాన్ని మనం ధ్యానించుకుని వెళ్ళాం. పిల్లలు, అలా వెళ్తున్న తరుణంలో ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు మనం చూస్తున్నాం. దేవుని ముద్రలు కలిగిన ఆత్మని మనం చూసాం. అలాగే అపవాది తన వారిని ముద్రించుకుంటుంది. అలాగే దేవుడు కూడా తన ప్రజల్ని తనకు దేవుని కొరకు ఏర్పరిచే వరకు కొంతకాలాన్ని దూతలు కూడా ఆపినట్టుగా మనం చూసాం. ఆ తెగుళ్ళు ప్రపంచంలోకి రాకున్నట్లు బలమైన దూతలకి, ఆ తూర్పు నుంచి, పడవ నుంచి, ఆ నలు దిక్కుల నుంచి వచ్చిన దూతలకి మరొక అధికారం కలిగిన దూత వారిని ఆపుతుంది. కొంచెం కాలం వెయిట్ చేయండి, తనకంటూ దేవుని ప్రజలకు ముద్రించి వరకు, తనకు గుర్తింపు తీసుకొచ్చే వరకు ఈ తెగులు వారి మీదికి రాకున్నట్లు, భూలోకం మీదకి రాకున్నట్లు ఆపిన సందర్భాన్ని కూడా గతించిన 4 రోజులు మనం మాట్లాడుకుంటున్నాం. పిల్లలు, అందులోనే ప్రకటన గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాట్లాడుతున్నాయి. అలాగే కొంత సంఖ్యను ముద్రించినట్టుగా మనం చూసాం. పిల్లలు, గతించిన 2 వారాల క్రితం వారి ఇస్రాయేలు నుంచి 12 గోత్రాల నుంచి లెక్కింపబడిన వారి సంఖ్య చూస్తూ ఉంటే 1,44,000 మంది మనకు కనబడుతున్నారు. ఆ రోజు అది ఏంటయ్యా అంటే అదే వాక్య భాగంలో మనకు కనబడుతుంది. అది 12 గోత్రం నుంచి 12,000 మందిని ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చారు. పెద్దల నుంచి 12,000 మందిని తీసుకొచ్చినప్పుడు
12 గోత్రుల నుంచి 1,44,000 మందిని ప్రత్యేకమైన గుంపుగా తీసుకొచ్చింది. అది ఆ రోజు పాత నిబంధన గ్రంథం అయితే, కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ సంఖ్య లెక్కింపజాలని సత్యంగా మారిపోయిందంట. ఎందుకంటే ఇతర ప్రతి చరంలోనూ, ప్రతి విభాగంలోనూ, ఆయా భాషను మాట్లాడే వాళ్ళను ప్రతి దేశంలో నుంచి దేవుడు తన వారిని ఏర్పరచుకుంటున్నారు. ఈ సంఖ్య లెక్కింప శక్తిగా ఉంది. ఎందుకంటే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, వీరు ప్రత్యేకపరుస్తున్నాడు. దాని యొక్క మాటలు వెళ్ళినప్పుడు ఆ ముద్ర వారి హృదయంలో ముద్రింపబడుతుంది, వారి యొక్క ఆలోచనలు ముద్రింపబడుతున్నాయి. నేను దేవుని కొరకు బ్రతకాలని. ఆ సంఖ్య చూస్తూ ఉంటే ఒకప్పుడు 1,44,000 అనుకున్నాం. కానీ కొత్త నిబంధనల కోసం ఈ తరాలు మారుతున్న కొద్దీ జనరేషన్ అంతా కూడా దేవుని ప్రజగా చాలా విస్తరించిపోతుంది. అది ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ఆయా దేశంలో సువార్త విరివిగా వెళ్తుంది. అనేకులు తన కొరకు దేవుడు ముద్రించుకుంటూనే ఉన్నాడు పిల్లలు. అందుకని ప్రపంచం అంతా కూడా క్రైస్తవం ఎంతగానో విస్తరించిపోయిన సందర్భాన్ని గతించిన దినాల్లో మనం జ్ఞాపకం చేస్తున్నాం పిల్లలు. అలా దానికి కొనసాగింపుగానే కొన్ని విలువైన మాటలు మన ప్రకటన కనబడుతూ ఉంటున్నాయి. ఈ రోజు చదువుతున్న భాగ్యంలో నుంచే 5వ అధ్యాయంలో మొదటి నుంచి మరి మాట చూసినట్లయితే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని అని పిల్లలు. ఇక్కడ మంచి మాట ఏంటంటే పిల్లల, మనం ఇందాక ముద్రల గురించి మాట్లాడుకున్నాం కదా, అదే ముద్రను ఇక్కడ 5వ అధ్యాయంలో ప్రత్యేకంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మాట ఏంటంటే లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండి వాని కుడి చేత చూచితిని. ఎవరు చూసారు? ఇప్పుడు పద్మాసు దీపంలో పరవాసి ఉన్న యోహాను గారు చూస్తున్నారు ఈ మాటలన్నీ కూడా. ఈ పరలోక దర్శనంలో ఆయన పరలోకాన్ని దేవుడు వారికి ప్రత్యక్షంగా చూపించేస్తున్నాడు. ఆయన దర్శనంగా చూసుకున్నాడు. అలా చూస్తున్న సందర్భంలో ప్రతి మాట ఆయన రాస్తున్నాడు. అది రాసిన సందర్భంలో ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, ఇందాక మనం పౌలు గారి గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాను. ముద్ర కలిగి ఉన్నాడు అని, ముద్రలు కలిగి ఉన్నాను అని. అది ఎన్ని ముద్రలు అంటే దానికి లేదు. ప్రతిదీ కూడా అవయవాలన్నీ కూడా నేను ఆయనకు సమర్పించుకున్నాను కాబట్టి ప్రతి అవయవంలో ఆయనకంటే ఒక గుర్తింపు ఉంది. ఇది చేతులు నావి కావు. ఎందుకంటే ఆయన ఆయనకి నాయనకంటూ పత్రికలు రాసే పదాలు రాసే చేతులు కాబట్టి ఇది నాది కాదు, ఆయన ముద్రలు కలిగిన చేతులు అన్నట్టుగా అలా అనుమానంగా మనం లెక్కించవచ్చు ఆయన విషయంలో. ఇది శరీరమే నాది కాదు, ఎందుకంటే క్రీస్తుని ఆయన జీవిస్తున్నాడు కాబట్టి ఆయన ముద్రలు కలిగిన శరీరం ఇది. ప్రజలు ఇప్పుడు నా ప్రజలు కాదు, నేను నా కుటుంబానికి సంబంధించిన కాదు, నేను నా స్వార్థంలో బ్రతికేమని కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను దేవుని సొత్తైన జనం. ఇప్పుడు విలువ పెట్టి దేవుడు కొనుక్కుంటున్నాడు. అలా కొనుక్కున్నప్పుడు ఏంటంటే తనకంటూ ముద్రలు కలిగిపిస్తున్నాయి పిల్లలు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా 7 ముద్రలు వేసినట్టే కనబడుతుంది. ఎలా వేశారంటే గట్టిగా వేశారంట. మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే అక్కడ లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథం ఉందంట పిల్లలు. మనం సర్వసాధారణంగా ఏంటంటే లోపలే రాస్తాం, ఏ పుస్తకమైనా వెలుపల రాయం, మనం లోపలే రాస్తూ ఉంటాం. ఈ గ్రంథానికి ఉన్న ప్రత్యేకంగా అంటే లోపల ఉందంట, వెలుపల ఉంది. ఆ వెలుపల లోపల ఉన్న గ్రంథము చుట్టేసిన చుట్టాలు మనకు ఆ రోజులో ఉన్న ప్రత్యేకమైన ఏంటంటే చుట్టల్లోనే కనిపించారు గ్రంథాలన్నీ కూడా. పుస్తకాలు చుట్టాలు అనేవారు. మనం మామూలుగా పేపర్ మనం ఫోల్డ్ చేస్తుంటాం కదా, A3 A2 పేపర్స్, మనం పెద్ద పేపర్స్ అని కూడా డ్రాయింగ్స్ అని కూడా మనం రోల్ వేసినట్టు ఎలా ఉంటుంది, రోల్ చేసి చుట్టాలుగా చుట్టి దానికి ఒక ట్యాగ్ అని మన బ్యాండ్ గానీ వేసి మనం ముద్రించినట్టుగా మనం కూడా ఎలాగైతే ప్యాకింగ్ చేసుకుంటామో, ఆ రోజున గ్రంథాల్లో ఏంటంటే రోమ ప్రభుత్వ కాలమే కాదు, పాత నిబంధన గ్రంథాలు కూడా మనం చూస్తూ ఉంటే గ్రంథపు చుట్ట ఆయన చేతికి వచ్చిన మనం చూస్తాం. యెషయా గ్రంథం ఆయన దగ్గరికి వచ్చిన అంటాం. ఇలా గ్రంథాలన్నీ కూడా చుట్టాల్లోనే ఉండే, చర్మపు కాగితాల్లో ఉండే కొంత కాలం క్రితం. అలా కాగితాలు వచ్చిన తర్వాత గ్రంథాలుగా లిఖింపబడినప్పుడు చాలా పెద్ద ఉండేది. ఒక్కొక్క అక్షరము 3 అంగుళాలు ఉండే, 3 ఇంచులు ఉండేదంట. అంటే అంత పెద్దగా రాసేవారంట. అలా ఎడమ చేతిలో ఉంటే ఇలా తీసేవారు కాబట్టి అది ఎడమ చేతిలో ఉండేది, ఇలా తీసేవారు. పెద్దగా ఉండేదంట. ఒక గ్రంథమే, ప్రకటన గ్రంథమే ఇంచుమించుకొని అంటే ఒక ట్రక్కులో లోడ్ చేసేంత పెద్దగా ఉండేదంట ఆ రోజుల్లో. అది కాలక్రమేణా చాలా కుదించి అని చిన్నగా రాయడాన్ని బట్టి మార్పు తీసుకొచ్చేసారు. దాంట్లో చుట్టాలు అలా చుట్టేసి దానికి కట్టి మనకు గ్రంథాలుగా, అంటే ఒక్కొక్క గ్రంథం యెషయా గ్రంథము, ఇర్మీయా గ్రంథం, ఇలా ప్రత్యేకమైన పుస్తకాలుగా ఉండేది. అదంతా కూడా ఒక బుక్ గా చేయబడి ఒక గ్రంథంగా మన చేతిలోకి వచ్చేసింది. పుస్తకాలన్నీ కూడా ఒక గ్రంథంగా మనకు వచ్చేసి పరిశుద్ధ గ్రంథం అని సంపూర్ణమైన గ్రంథం మన చేతికి వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఒక గ్రంథం ఉందంట. మనకు లోపల కనిపించే గ్రంథాలు, లిఖింపబడిన గ్రంథాలు మనం చూస్తుంటాం. కానీ ఆ రోజున గ్రంథం ఏంటంటే వెలుపల ఉందంట, లోపల ఉంది. ఆ గ్రంథాన్ని చుట్టేసి దాని మీద 7 ముద్రలు ఉన్నాయంట. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, చివరి ఏంటంటే 7 ముద్రలు మామూలుగా వేసినట్టే లేదంట. గట్టి ఆయన చెప్పే మాట ఏంటంటే అది గట్టిగా వేయబడినాయి అంటున్నాడు పిల్లలు. గట్టిగా వేయబడ్డాయంట. ఆ గట్టిగా వేసిన ముద్రలు అంట అది ఎవరి చేతిలో ఉందంటున్నాడు, సింహాసనమందు ఆసీనుడై ఉండి వాని కుడి చేత చూసేశాడు పిల్లలు. తండ్రి అయిన దేవుడు కుడి ఆయన
సింహాసనం మీద కూర్చున్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఆయన కుడి పార్శ్వన ప్రభువైన యేసు గురించి సందర్భం వచ్చిన ప్రతిసారి తండ్రి తన సింహాసనం మీద కూర్చున్నాడు. ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, ఆయన మహిమోన్నతుడు, ఆయన ఎవరు సహింపలేనంత తేజస్సు కలిగిన వాడు, గొప్పవాడు, ఎల్లప్పుడూ సర్వోన్నతుడు, యుగ యుగములకు యోగ్యుడు అని మనం ఎప్పుడు స్తుతిగాన గాన ప్రతిగానాలు చేస్తున్న సందర్భంలో మనం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఆ సింహాసనం ఆసనం అని కుడి చేతిలో ఈ గ్రంథపు చుట్ట కనబడుతుందంట. దాని మీద ఏమున్నాయంటే 7 ముద్రలు ఉందంట. అది ఎలా లిఖింపబడిందంటే వెలుపట ఉంది, లోపల ఉందంట. కానీ ఇక్కడ ముద్రలు ఇందాక మనం చదువుకున్న ప్రతి విషయంలో గతించిన దినం మనం ధ్యానించిన ప్రతి మాట ఏంటంటే ముద్రలే కనిపించాయి. ఇక్కడ ఏంటంటే 7 ముద్రలు కనబడుతుంటాయి. ప్రకటన గ్రంథంలో చాలా మటుకు మనకు 7 ఆత్మలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 కొమ్ములు, 7 కన్నులు అనే విషయాలు ఎక్కువగా కనబడుతున్నాయి. 7 సంఘాలు కూడా మనకు ప్రత్యేకంగా కనబడుతున్నాయి. 7 దీపాలు, 7 దీపస్తంభాలు, ఇలా చాలా చక్కగా మనకు 7 సంఖ్య పరిపూర్ణమైన సంఖ్యను, పరిపూర్ణమైన భావాన్ని సూచిస్తుందని మనకు బాగా తెలుసు. అలాగే ఇక్కడ ఏంటంటే ఆ ముద్రలు 7 కలిగి ఉన్నాయంట. ఆ గ్రంథము చుట్ట మహోన్నతుడైన దేవుని చేతిలో ఉందంట పిల్లలు. ఆ కింది కొన్ని మాటలు మనం చూద్దాం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచిందినంట పిల్లలు. అంటే ఆయన మహోన్నతుడైన దేవుని చేతిలో, తండ్రి దేవుని చేతిలో ఆ గ్రంథపు చుట్ట ఉంటే దానికి గట్టిగా ముద్రలు వేస్తున్నాయి కదా. ఆ గ్రంథాన్ని చూస్తున్నప్పుడంట ఒక దేవదూత బిగ్గరగా కేకలు వేస్తున్నంట. ఏమని అంటుందంటే ఆ గ్రంథపు ఉన్న ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకైనను యోగ్యుడైన వాడిని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రశ్న ఏమిందంట, దాన్ని తీసి గ్రంథాన్ని విప్పుటకు ఎవడైనా యోగ్యుడు ఉన్నాడా అని బిగ్గరగా కేకలు వేసి చెప్తుందంట పిల్లలు. అంటే 7 ముద్రలు తీయగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి. దాన్ని ఓపెన్ చేసి చూడడానికి ఎవరైనా యోగ్యులు ఉన్నారా అని దేవదూత బిగ్గరగా కేకలు వేసి చెప్తుందంట. కింద చూడండి పిల్లలు. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయినట్ట పిల్లలు. ఇక్కడ మంచి మాట లేదంటే పిల్లలు. ఆ మాట ఆ పొందుపరిచిన విధానం అద్భుతంగా అనిపిస్తుంది. అంటే మామూలుగా లేదంట. ఆ ముద్రలు గట్టిగా ఉన్నాయంట. 7 ఉన్నాయంటున్నాడు. అది ఎవరి చేతిలో ఉంది? ఈ లోకంలో ఉన్న రాజు చేతిలో లేదు, మంత్రి చేతిలో లేదు, అక్కడ ఉన్న కవుల చేతిలో లేదు. సింహాసనం రాసిన మహోన్నతుడి చేతిలో ఉంది, పరమతండ్రి చేతిలో ఉంది. ఆయన చేతిలో నుంచి తీసుకొని దాన్ని విప్పి ఎవరైనా ఉన్నారని ప్రకటన చేస్తుందంట. దేవదూత బిగ్గరగా ప్రకటన చేస్తుంటే అదేమంటుందంటే పరలోకమందున్న గాని, అక్కడ చూడండి పిల్లలు, పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఎవరికి అధికారం లేదంట. అది ఎందుకు ఏ విషయంలో అధికారం లేదంటే ఆ మాట చెప్తున్నాడు చూడండి పిల్లలు. చూచుటకైనను ఎవరికి శక్తి లేదంట. విప్పడమే కాదంట, ఇంక ఈవెన్ చూడడానికి కూడా శక్తి లేదంట, సామర్థ్యం సరిపోదు అంటున్నాడు. అంత గొప్ప గ్రంథము. ఈ రోజుల్లో పిల్లలు మన కంపెనీలో అకౌంట్స్ ఉన్నాయనుకోండి, అకౌంట్స్ అంతా కూడా ఫైల్ చేసి మనకు మామూలుగా ఫైల్ ఉంటుంది కదా, అది అందరికి ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. అందరు చూడలేరు. వారు కూడా అకౌంట్స్ లో ఉన్న సీనియర్ కానీ, ఫైనాన్స్ మేనేజర్ కానీ, లేదంటే అకౌంట్స్ క్లర్క్ కానీ వాళ్ళే చూసుకుంటారు. ఈ ఫైల్ కాస్త బాస్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఎవరు పడితే ఆ ఫైల్ అందరూ చూడలేరు. అదే ఫైల్ కాస్త వారి మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీ డైరెక్టర్ దగ్గర ఉందనుకోండి, ఆ ఫైల్ తీసుకోవడానికి అందరికీ అధికారం ఉండదు. అది తీసుకోవాలనుకుంటే ఇక ఫినాన్స్ మేనేజర్ తీసుకోవాలి, లేదంటే అకౌంటెంట్ తీసుకోవాలి. అలా ఈ లోకంలో ఒక రాజు దగ్గర నుంచి, షేక్ దగ్గర నుంచి ఒక ఫైల్ తీసుకోవాలంటే సాధారణమైన విషయం కాదు. ఎవరు పడతారని పొందుకోలేరు. అలాంటి సర్వలోకం కలిగేసిన దేవుని చేతిలో ఆ గ్రంథం ఉందంట. అది బలిష్టమైన దేవుని చేతిలో ఉంది. 7 ముద్రలు కలిగి ఉంది, గట్టిగా వేయబడ్డది. అది చూస్తుంటే అంటే పరలోకమందే గాని భూమి మీద గాని భూమి క్రింద గాని, అంటే ఈ ముల్లోకల్లో ఎవరికి కూడా శక్తి లేదంట. విప్పడానికి గాని చూడడానికి గాని శక్తి లేదంట. ఈ బిగ్గరగా కేకలు వేస్తున్న ఆ దూత ఈ ప్రకటన వినగానే ఎవరైనా వస్తారేమో అనుకుందేమో బహుశా దూత. ఎవరైనా విప్పుతారేమో అని అనుకున్నప్పుడు ప్రకటన వినగానే ఆ ముద్రలు 7 ముద్రలు విప్పడానికి ఎవరికి కూడా శక్తి లేదంట. కింది కొన్ని మాటలు మనం చూద్దాం. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచున్నాను అంటున్న పిల్లలు. యోహాను గారు ఆ ప్రకటన, దూత ప్రకటన చేస్తుంది కదా, ఆయన దూత ప్రకటన వింటూ ఉంటే అయ్యా ఎవరైనా వస్తారేమో దేవుని చేతుల నుంచి ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ 7 ముద్రలు తీసేసి చూస్తారేమో, విప్పుతారేమో, విప్పి ఆ చూస్తారేమో, ఎవరైనా ఉంటే బాగుంటుందని దేవుని పక్షం ఆయన అది అంతా కూడా తన కళ్ళెదుట దర్శన రూపంగా కనబడుతూ ఉంటే సంతోషంగా ఉన్నాడు. ఎవరు వచ్చి తీస్తారేమో కానీ ఆ ప్రకటన విని ఎవ్వరు రావట్లేదంట. ఏదో మెల్లిగా చెప్పారేమో
ఇంకా వినబడలేదని కాదట, దూత బిగ్గరగానే చెప్పిందంట, అందరికి వినిపించాలని చెప్పిందంట. ఆ బిగ్గరమైన కేక ఆ ప్రకటన వినగానే ఎవరైనా వస్తారేమంటే, అయ్యా పరలోకం కాదు, భూమి మీద కాదు, భూమి క్రింద కూడా కాదు, ఈ లోకంలో ఈ ముల్లోకంలో ఎవరికి శక్తి లేదు, ఎవ్వరు రాకపోవడం బట్టి విప్పడానికి ఎవరు రాలేదయ్యా. అది చూస్తుంటే కన్నీళ్ళు ఆగట్లేదు, నేను ఏడ్చుచుంటే అంటున్న పిల్లలు, నేను బహుగా ఏడ్చుచుండగా అంటున్నాడు పిల్లలు. ఆ గ్రంథాన్ని విప్పే సామర్థ్యము శక్తి ఎవరికి లేకపోవడం బట్టి నేను చాలా దిగులుగా ఉన్నాను, నేను దుఃఖంతో ఉన్నాను. ఈయనకెందుకు అంత బాధ, ఈయనకెందుకు అంత బాధ? చాలా మటుకు పిల్లల ప్రవక్తల జీవితంలో మనం ఆలోచిస్తున్నా, భక్తుల జీవితాలు చూస్తుంటే అది ఊరికే అక్షరార్థంగా రాయబడలేదు వారి జీవితాలు. మనం నిజంగా వాళ్ళ నుంచి ఒక పాఠాలు నేర్చుకోవడానికి, మన గుణపాఠాలు నేర్చుకోవడానికి, వారి జీవితాల్లో దేవుని అంతగా ప్రేమించాలనే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆయన ఏది చెప్తే అది, ఇర్మియా గారి విషయమే కానీ, హెజ్కేల్ గారి విషయమే కానీ, ఒక నడికట్టును తెచ్చుకోమంటే నడికట్టు మనకు తెలుసు కదా పిల్లలు, తాటి చెట్టు నుంచి, ఈత చెట్టు నుంచి, తాటి చెట్టు నుంచి అవి కమ్మలన్నీ ఇప్పుడు లాగి నడికట్టులు చేసేవాళ్ళు. అవన్నీ కూడా అది బండ కింద పెట్టి ఆ నడికట్టును నడుము కట్టుకోమంటే మామూలుగా ఉంటుందా? బెల్ట్ కట్టుకున్నంత ఈజీ కాదు కదా, గరుకుగా ఉంటుంది, అదంతా కూడా గీసుకొని పోతుంది, కష్టమైంది. ఆయన కట్టుకోమంటే కట్టేసుకుంటాడు. ఓ దొంగ వెళ్ళినట్టుగా నువ్వు మధ్యాహ్న కాలంలోనే, రాత్రి దొంగ వస్తారు కదా, నువ్వు మధ్యాహ్న కాలమే నీ ముళ్ళంతా నువ్వు పైన పెట్టుకొని, నీ నెత్తి మీద పెట్టుకొని ఆ సందుల నుంచి, గోడ సందుల నుంచి నువ్వు దూకి వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఆయన అలాగే వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుని మాటకు అంతగా లోబడిపోతున్నాడంటే ఆయన ఏది చెప్తే అది, నువ్వు ఏ దారిలో నడిపితే ఆ దారిలో వెళ్ళిపోతావు. అది కష్టమైన పర్లేదు, నష్టమైన పర్లేదు, అది అవమానమైన పర్లేదు, నువ్వు ఎలా నడిపిస్తారో వెళ్ళిపోతావు. అంతగా సమర్పించుకున్న జీవితాలు, ప్రభుత్వ జీవితం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు యోసేపు గారిని ఆలోచించండి పిల్లలు. లేదు నేను ఏం తప్పు చేశానని ఆయన ప్రశ్నించాలనుకుంటే, లేదు నా అన్నదమ్ములే నన్ను ఇలా చేశారు, అన్నలే నన్ను ఇలా చేశారు, నన్ను చంపాలనుకుంటే నేను ఏం చేశానంటే వారికి భోజనమే తీసుకొచ్చేశారు. నా తండ్రి చెప్పిన మాట అంటే నేను వారికి భోజనం తీసుకెళ్ళమన్నాను. అక్కడ ఉన్నారంటే వాళ్ళు దోతల వరకు వెళ్ళారంటే అక్కడి వరకు కూడా వెళ్ళాను. కానీ నన్ను చంపడానికి నన్ను గోతులు వేసేసారు, నన్ను చంపడానికి లిటరల్ గా నన్ను చంపేశారు అంతే. అయినా తన మనసు అంత లోపల రగిలిపోయిన కానీ దేవుని ఏ రోజు ప్రశ్నించలేదు పిల్లలు. అంటే అంతగా నేర్చుకున్నారు, అంతగా సమర్పించుకున్నారంటే అందుకే వారు పరిశుద్ధ గ్రంథంలో నేటికి వారి స్మరణలో ఉన్నారు పిల్లలు. ఈ ప్రవక్త ఏంటంటే, అయ్యో ఎవరైనా విప్పుతారేమో, అంత గొప్ప గ్రంథము దేవుని చేతిలో ఉంది కదా, అది విప్పుతారేమో ప్రకటన విని ఎవరైనా వస్తారేమో అని ఆశతో చూస్తుండే, ఎవరు రాకపోవడాన్ని బట్టి, అయ్యా ముల్లోకలు కనిపించడాన్ని బట్టి అతను బహుగా ఏడ్చుచున్నాడు. చిట్ట చివరికి ఒక అద్భుతమైన మాట కనబడుతుంది చూడండి పిల్లలు. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను అన్న పిల్లలు. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. అద్భుతమైన మాట కదా పిల్లలు. అది పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని, ఈ ముల్లోకల్లో ప్రకటన విని ఎవరైనా వస్తారేమో అని చూస్తుంటే ఎవ్వరూ లేరంట ఆ గ్రంథాన్ని విప్పడానికి గాని, చూడడానికి గాని. అలా ఎవరు లేరన్న తరుణంలో ఏడ్చుతూ వెతుకుతున్న తరుణంలో అయ్యా ఒక పెద్దల్లో ఒకరు వచ్చేసారంట. ఒకరు వచ్చి, యోహాను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు, ఒక వ్యక్తి దొరికేశారు, ఒక మనిషి దొరికేశారు. ఎందుకయ్యా అంటే ఆ గ్రంథాన్ని విప్పడానికి అర్హుడైన వాడు, యోగ్యుడైన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. మరి ఎవరయ్యా అంటే అతను మార్చిన దావీదు చిగురు, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను అంట పిల్లలు. ఎంత అద్భుతం కదా పిల్లలు. ఆ గ్రంథము గట్టిగా ఉంది, ఒక ముద్ర కాదు, 2 ముద్రలు కాదు, అలా 7 ముద్రలు కలిగి ఉంది. ఎవరి చేతిలో ఉందని? దేవుని చేతిలో ఉంది, మహోన్నతుని చేతిలో ఉంది. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి గ్రంథం తెచ్చుకున్నంత సామర్థ్యం కలిగిన వాడు ఎవరున్నారు ఈ లోకంలో? ఎవ్వరూ లేరంట. అలా లోకంలో వెతికినప్పుడు ఆ గ్రంథం విప్పడానికి, చూడడానికి ఎవరు దొరకపోతుండే. యోహాను నిజంగా బహు చింతక్రాంతుడైనప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు పెద్దల్లో కూడా వచ్చేసి, యోహాను నువ్వు ఏడవద్దు, ఇగో యూదా గోత్రపు సింహం, దావీదు చిగురు. అదే యూదా గోత్రం నుంచి, రాజుల తరంలో నుంచి, మనం ఏదైతే రాజుల గురించి, యూదా రాజుల గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారో, ప్రపంచంలో భూమిలో భూలోకం మాట్లాడుకుంటుందో, అదే దావీదు గోత్రంలో నుంచి, అదే దావీదు సింహాసనం నుంచి, ఆ సంతానం నుంచి అతని వేరు వస్తుంది. ఆ వేరు యూదా గోత్రముగా వస్తుంది, యూదా గోత్రపు సింహముగా వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆ ముద్రలు విప్పడానికి వస్తుంది అంటున్నాడు. అందుకొరకు జయం పొందేశాడు అంటున్నాడు. కింది చూడండి పిల్లలకి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును, సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడి ఉండిన గొర్రె పిల్ల నిలిచి ఉండగా చూచితిని.
ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండి వాని చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొని అంటారు. మీరు మొట్టమొదటి వర్షంలో మనం చూసిన మాట ఏంటంటే, మహోన్నతుని సింహాసనం ఆసీనుడైన ఆ మహోన్నతుని చేతిలో ఆ గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి నేను ఒక్కరిని చూసేసాను. అయ్యా పెద్దల్లో ఒక అతను వచ్చి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు దిగులు పడకు, భయపడకు. దావీదు చిగురు వేరు, ఆ చిగురు యూదా గోత్రపు సింహము అర్హత పొందేసింది, జయం పొందేసింది ఆ గ్రంథాన్ని విప్పడానికి. అలా విప్పడానికి చెప్పగానే నేను ఏడ్చుచున్నా. నేను చూస్తూ ఉంటే ఒక దర్శనం కనిపించిన ఒక వ్యక్తి కనిపించేశాడు. అతను ఉన్న సామర్థ్యాన్ని, స్ట్రెంత్ ను, ఆ ఉనికిని చెప్తున్నాడు. ఎలా కనిపించాడు ఆ వ్యక్తి కనబడగానే, చూడగానే ఆయన వచ్చినప్పుడు నీకు ఎలా కనిపించేసారని మనల్ని ఎవరైతే ప్రశ్నిస్తారో అడుగుతారో కొన్ని ఆనవాళ్ళు. అలాగే యోహాన్ గారు కూడా చూడగానే కొన్ని ఆనవాళ్ళు కనిపించేస్తాయి. ఎలా కనిపించాయి అంటే, ఆ మాట చూడండి పిల్లలు, ఆ సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఆ గొర్రె పిల్ల నిలిచి ఉందంట. ఎవరి మధ్య నిలిచిందంట? ఆ 4 జీవులకు పెద్దలకు మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచిండుట నేను చూచి తిని. అలా చూడగానే ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. అలా ఆయనను చూడగానే నాకు ఆశ్చర్యం అనిపించిన మాట ఏంటంటే, అయ్యా మామూలుగా లేదా అతను సామర్థ్యం, అతను ఉనికి అంత గొప్పగా లేదా అంటే, ఎలా ఉందంటే మామూలుగా అందరికి కనిపించినట్టు కనిపించట్లేదు. 7 కొమ్ములు కనబడుతున్నాయి, 7 కన్నులు కనబడుతున్నాయి. ఆయన సింహాసనం మధ్య ఇటు 4 జీవులు కనబడుతున్నాయి, 24 పెద్దలు కనబడుతున్నారు. ఆ మధ్యలో నుంచి వధింపబడినట్లు నా గొర్రె పిల్ల నాకు కనిపించేసింది. ఆయన జయం పొందేశాడు. ఆయన చూస్తూ ఉంటే మామూలుగా లేదు. అతనికి సామర్థ్యం ఏంటంటే ఆ మహోన్నతుని చేతిలో నుంచి, ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా చేతిలో నుంచి, సింహాసనాన్ని అధిష్ఠించిన యెహోవా చేతిలో నుంచి ఆ గ్రంథాన్ని తీసుకున్నంత సామర్థ్యం కలిగిన వాడు. అది ఆ గ్రంథాన్ని, ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు అని చెప్తున్నాడు పిల్లలు. ఇక్కడ కొన్ని విలువైన మాటలు మనకు పైన మాటలు కనిపించేసాయి. ఏంటంటే 4 జీవులు కనబడిపోయాయి. ఆ గ్రంథానికి 4 ముద్రలు 7 ముద్రలు కనిపించేస్తాయి కదా పైన మాటలను బట్టి. అలాగే దానికి వెలుపటను లోపల లిఖింపబడ్డాయి. ఇది దేవుడి చేతుల్లో ఉన్నాయి. ఎవరైనా విప్పుతారంటే ఎవరు కనిపించలేదు. కానీ ఆ జయం పొందింది మాత్రము మహోన్నతుడైన ప్రభువైన యేసు మాత్రమే జయం పొందాడు. ఆయన ఈ లోకంలోకి రాకపోతే పిల్లల నిజంగా ప్రపంచ మానవానికి, మనకంటూ క్రైస్తవ్యానికి నిజంగా యోగ్యత, రక్షణ, మనం అంటాం కదా లోక కళ్యాణం అనేది, ఇది కొన్ని తరాలు యుగాలు ఎదురు చూస్తూనే వచ్చారు పిల్లలు. అది యూదా గోత్రం నుంచి వచ్చింది. సింహంలాగా కనిపించేస్తాను. ఎప్పుడైనా పిల్లలు మనం కరుణామేడ్ సినిమా చూసాం అనుకోండి, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసినాం అనుకోండి, ఇలాంటి దయమైన ఇవన్నీ సినిమా చూసాం. ఎప్పుడైనా మనకు యూదా గోత్రం సింహం కనిపిస్తుంది, గర్జించినట్టుగా అనిపించింది కదా పిల్లలు. ఆ సింహం ఏంటంటే, ఉనికి ఏంటంటే అంటే పిల్లల, అది బలమైంది అని ఒక గుర్తింపు, ఒక అధికారం పొందిందనే విషయం మనకు అర్థం అవ్వాలి. అంతే కదా. ఆయనకున్న లోకంలో ఉన్నప్పుడు ఏంటంటే అతను కోపగించుకున్న సందర్భాన్ని మనం చూస్తుంటాం. దేవాలయాన్ని పాడు చేసినప్పుడు ఎవరైనా ఆ రోజున్న శాస్త్రులు, పరిచయులు, పెద్దలు తప్పుగా మాట్లాడినప్పుడు వారిని ఖండించిన మాట మనకు బాగా తెలుసు ప్రభు అయిన మాటలు బట్టి. కానీ ప్రతిసారి అలాగే చూసామంటే కాదు పిల్లలు. ప్రతిసారి ప్రేమ పూర్ణుడుగానే చూసాం, కరుణమయుడుగానే చూసాం. అతను ఎవరు పక్కకు వెళ్ళు అని అతని పక్కనే ఉన్న శిష్యులు కొంతమంది అడ్డగించిన వారిని అడ్డగించొద్దు, వారిని రానివ్వండి అనే విషయం మనం చూసాం. అతను నీ వల్ల నేను స్వస్థత కోరుతున్నానంటే వారిని స్వస్థపరిచిన చేతులను చూసాం. మనం ఆయన ప్రార్థించిన చేతులు చూసాం, కన్నీరు కాల్చిన చేతులు చూసాం, మోకరిన ప్రార్థన మనం చూసాం. గెస్సమనే తోటలో కన్నీరు మున్నీరైన ప్రార్థన మనం చూసాం. ఆయన వ్యక్తిత్వం అంతా కూడా ఎదుటి వారికి ప్రేమను పంచే రీతిగా మనకు కనిపించింది. కానీ ఇక్కడ యూదా గోత్రపు సింహం అంటున్నాడు అంటే అంత అధికారమైన వాడు, అంత బలమైన వాడు, ఈ లోకంలో ఎవరికి లేనంత సామర్థ్యము ఆయన పొందుకున్నాడు. అది ఎలా వస్తున్నాడంటే యూదా గోత్రంలో నుంచే వస్తున్నాడంట. ఆ దావీదు చిగురుగానే వస్తున్నాడంట. ఆయన చూస్తూ ఉంటే పైన అలా ఎలా వస్తున్నారయ్యా అంటే ఈ మధ్యలో 4 జీవులు ఉన్నాయంట. ఇటు పక్కన 24 పెద్దలు ఉన్నారంట. ఈ భాగము ముందు అధ్యాయం మనకు కనబడుతుంది పిల్లలు. ఆ మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాం పిల్లలు. 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం పిల్లలు. 4వ అధ్యాయము. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు
సింహాసనములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక 4 జీవులు కనబడుతున్నాయి పిల్లలు. అది ఎలా ఉందంటే వెనుకను ముందు ఎప్పుడు అలర్ట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే 4 జీవులు ఎందుకు ఉన్నాయంటే అది ఎప్పుడు అన్ని చుట్టూ కూడా కనబడుతుంది. ఒక స్ఫటికం వంటిది, స్ఫటికం తెల్లగా ఉంటుంది, గ్లాస్ లాంటిది, వైట్ క్రిస్టల్ క్లియర్ అంటే కదా, క్రిస్టల్ క్లియర్ అలాంటిది ఒక సముద్రం కూడా కనబడుతుందంట. అక్కడ 24 సింహాసనాలు ఉన్నాయి, 24 పెద్దలు కనబడుతున్నారు, వారి కిరీటాలు ఉన్నాయి. ఆ సింహాసనం చుట్టూ సముద్రం కనబడుతుంది. 4 జీవులు ప్రత్యేకంగా ఉన్నాయి. అంటే అంతా కూడా పర్యవేక్షిస్తుంది, ప్రతి కూడా అబ్జర్వేషన్ లో ఉన్నాయి. ఈ అబ్జర్వేషన్ ఉన్నప్పుడు ఇంకొక మాట కింద కనబడుతుంది చూడండి. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషిని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూ రెక్కలు కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సరిపోతుంది పిల్లల. ఇదంతా కూడా చూస్తుంటే దానికి ఉన్న విధానం ఏంటంటే పిల్లల, అది 4 జీవులైనా కానీ అది రెక్కల మొత్తం లోపలంతా కూడా కన్నులతోనే నిండిపోయింది. అది అనుకున్న విభాగం ఏంటంటే అంటే అది యెహోవా పరిశుద్ధుడు 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 నిత్యము మానక రాత్రి పగలు దేవుని స్తుతిస్తూనే ఉంటాయంట. కింది భాగం అంతా కూడా చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, వారికి 4 జీవులు. అది ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ లోనే ఉంటూ ఉంటుంది, అంటే అంతా కూడా చూస్తూనే ఉంటుంది, అవన్నీ కూడా గమనిస్తూనే ఉంటుంది. దీనికంటే రెక్కలు ఉన్నాయి. 4 జీవులకు ఒక ప్రత్యేకమైన విభాగాన్ని చూపించేశాడు. అలా ఎలాంటిదో ఏ జంతువో చూపిస్తున్నాడు. ఈ 4 జీవులు అటు 24 సింహాసనాలు, 24 సింహాసనాల మీద 24 పెద్దలు, వారికంటూ కిరీటాలు, ఈ మధ్యలో నుంచి గొర్రె పిల్ల వధింపబడినట్లు కనిపిస్తుందంట పిల్ల. అంటే ఈ 4 జీవులు చూస్తుంటే వీరికే ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క జీవి ఒక రకంగా లేదు, మామూలుగా లేదు. అది భయంకరంగానే ఉన్నది, మనం చూడనట్టుగానే ఉన్నది, ఏ రోజు మనం చూస్తుంది కాదు. కానీ ఆ 4 జీవులకు జంతువు రూపం ఉంది, సాధు జంతువు రూపం ఉంది, భయంకరమైన జంతువులు క్రూర మృగాలకు ఉన్న రూపాలు కూడా ఉన్నాయి. కానీ వారికి రెక్కలు కూడా ఉన్నాయి. ఆ 4 జీవులు కన్నులన్నీ కూడా రెక్కలనే కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా ఏమో పరిశుద్ధులు పరిశుద్ధులు అని స్తుతిస్తూ ఉంటే పిల్లల, ఆ 24 పెద్దలు సింహాసనాలు మీద కూర్చున్న 24 పెద్దలు కిరీటాలు పెట్టుకున్నారు కదా, ఆ కిరీటాలు కూడా కింద పడేసంత గొప్పోడు అతడు అని కిందికి అద్భుతమైన వివరణ ఇస్తూ ఉంటాడు. మర్చిపోక మార్చిన పిల్లల ఈ 11వ వర్షం కింది భాగం చూద్దాం, 10వ వర్షం నుంచి చూద్దాం. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆశీనులు అని ఎదుట సాగిలపడి ఆ కిరీటాలు పెట్టుకున్నారు కదా అని గొప్పలని కాదంట పిల్లలు. ఆ కిరీటాల మీద పెట్టుకొని సింహాసనం మీద కూర్చుని గొప్పలు కాదంట. కింది చెప్తున్నాడు, ఆశీనుని వాడిని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వారికి నమస్కారం చేయు ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టే సృష్టింపబడింది గనుక నీవే మహిమ ఘనత ప్రభావం నొంద అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి అంటారు పిల్లలు. అప్పుడప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినప్పుడు మన కిరీటం మన పైన హ్యాట్లను కూడా తీసి పైకి వేస్తూ ఉంటాం, హాకీ స్టిక్లు మనం పైకి వేస్తూ ఉంటాం, సెంచరీ కొట్టినప్పుడు బ్యాట్ పైకి వేస్తూ ఉంటాం. అంటే ఇదంతా కూడా ఘనత మీ వల్ల వచ్చింది, ఇదంతా కూడా దేవుని ఘనత అన్నట్టుగా చెప్పేవారు కూడా చాలా మంది ఉంటారు. ఈ గొప్పతనం అంతా కూడా మాది కాదు అని అక్కడే మోకరిల్లి ప్రార్థించే వాళ్ళు కూడా మనం కొంతమంది చూస్తూ ఉంటాం. ఎవరైనా మనం మంచిగా మెయిల్లో వచ్చినా కానీ ఇదంతా కూడా ఎవరైతే మా మమ్మీ చాలా ట్రైన్ చేసింది, లేదు మా కోచ్, మా హెడ్ మాస్టర్, మా స్కూల్ టీచర్, ఇలాంటి మనం ఎక్కువ మంది కోచ్ల గురించి మనం గొప్పగా చెప్తున్నాం. అలాగే ఇక్కడ మేము కిరీటాలు పెట్టుకున్నా, 24 సింహాసనం మీద కూర్చున్నా, అయ్యా మేము కాదు, యుగ యుగములు ఘనత నుండి అర్హుడవు నీవు కాబట్టి మేము అర్హులము కాదని మరి కిరీటాలు సింహాసనం ఎదుట ఉంచేశారు. అంటే అంత గౌరవార్థము ఎవరికి చెందుతుందంటే దేవునికే చెందుతుందంట పిల్లలు. ఆ 24 మంది పెద్దలు ఎవరైతే పిల్లలు రూపకలంకరం పొందబడుతుంది. సార్వత్రిక సంఘం నుంచి ఎత్తుకోబడుతున్న సంఘం నుంచి పెద్దలు వస్తున్నారు. అలా పెద్దలకు ఇచ్చిన స్థాయి అది. సార్వత్రిక సంఘం ఎత్తబడిన తర్వాత సార్వత్రిక సంఘం నుంచి పెద్దల్ని ఆ గుంపుల నుంచి చూపిస్తున్న మాట ఏంటంటే, ఆ అయ్యా ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ ఒక రోజు ఎత్తబడుతుంది చూసారా, ఆ సార్వత్రిక సంఘం ఎత్తబడుతుంది చూసారా, వారికంటే కూడా ఒక స్థానం ఉండబోతుంది. నేను జీవకిరీటం ఇచ్చేదను నా సంఘం, నా మందిరంలో, ఆ సంఘంలో
నేను స్తంభాలుగా జయించేవాడిని, మీకు జీవ కిరీటాన్ని ఇస్తున్న, మీకు కలిగిన ఆ సింహాసనాన్ని, ఆ కిరీటాన్ని ఎవరిని అంటే పొందనివ్వకుండా, అంటే ఎవరు దొంగిలించకుండా గట్టిగా పట్టుకునే మాట మనం కనబడుతూ ఉంటుంది. ఆ సార్వత్రికంగా ఉన్న సంఘానికి ఒక స్థానం ఇస్తున్నాడు. ఆ వారి మధ్యలో నుంచి అలాగే ఇటు పక్కన 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అవి భయంకరమైన రూపం కలిగినవి. దాన్ని ఎప్పుడు కూడా అలాగని మాకు ఒక స్థానం ఉంది కానీ దేవుని స్తుతించడం మానట్లేదంట. అది స్తుతిస్తూనే ఉన్నాయి. అరుగుడు నీవు పరిశుద్ధుడు అని రాత్రి మనం స్తుతిస్తున్నాయి. అలా 24 పెద్దలు స్తుతించట్లేదు, సంఘం స్తుతించట్లేదు. అంటే ఇప్పుడు సంఘం ప్రస్తావన కనిపించదు ఎక్కువగా. అది ఎత్తబడే గుంపులో ఉండిపోయింది కాబట్టి రూపకలుగా పోస్తున్నప్పుడు 24 పెద్దలకు సమూహంగా కనబడుతూ ఉంటుంది, సార్వత్రిక సంఘంగానే కనబడుతూ ఉంటుంది. ఈ సమూహంలో జీవ కిరీటాలు పొందిన వారు కూడా, అయ్యా ఈ కిరీటాలు మాకు ఘనత చేకూర్చే కాదు, దీని అంతా కూడా ఘనతకు వారు నీవు అని వారి కిరీటాలను కూడా ఆయన మధ్యలో పెట్టేస్తున్నాడ. ఈ మధ్యలో నుంచి ఇటు పక్కన 24 జీవులు, 4 జీవులు కనబడుతున్నాయి, 24 పెద్దలు ఇటు పక్కన మధ్యలో వధింపబడినట్లున్నా, అంటే అంత గొప్ప ఆర్భాటము హడావిడి కనబడుతూ ఉంటుంటే గొర్రెపిల్ల వధింపబడినట్టుగా కనబడుతుందంట పిల్లలు. చాలా బాధాకరంగా అనిపించదు. కానీ దానికి ఉన్న సామర్థ్యం ఏంటయ్యా అంటే, ఏదైతే గ్రంథాన్ని విప్పడానికి ప్రపంచం అంతట్లో ముల్లోకంలో లేని సామర్థ్యము ఆ యూదా గోత్రపు సింహానికి కలిగిందంట పిల్లలు. అది గొప్ప విషయం కదా. అని ఈ లోకంలోకి వచ్చినప్పుడు అలాగే వచ్చేసారు కదా, దావీదు చివరిగా వచ్చేసారు కదా. మనం ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కాబట్టి ఎక్కువగా మనం మాట్లాడుకున్న మాటలు అవే కదా పిల్లలు. ఇంకా విలువైన మాట మనం మాట్లాడుకోవడానికి దేవుడు కృపను చూపించాలని మనం ముందుకెళ్దాం పిల్లలు. ఇలా మాట్లాడుతూ ఉంటే దాని నుంచి వస్తున్నాడంట. అది ధవల వర్ణం మీద కూర్చున్న ఆయన యొక్క చేతిలో నుంచి ఆ ఈ గొర్రె పిల్ల ఆ గ్రంథాన్ని తీసుకుందంట. ఆయన యోగ్యుడు, ఇప్పుడు విప్పడానికి యోగ్యుడు అంటున్నాడు పిల్లలు. ఇంకొక మంచి మాట ఏంటంటే, అక్కడ దేవుని 7 ఆత్మలు కనబడుతున్నాయి, 7 కన్నులు కనబడుతున్నాయి, 7 కొమ్ములు కూడా కనబడుతున్నాయి. ఆ కొమ్ముల విభాగం ఇంకొక గ్రంథం వెళ్తుంటే అది కొమ్ములు రాజు అంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక అధికారము, బలము, సామర్థ్యం, స్ట్రెంత్, అది పరిపూర్ణమైన సామర్థ్యం చూస్తుంది. అంటే ఆయనకు దీటైంది ప్రపంచంలో ఏమీ లేదు. ఆయన కంటే యోగ్యుడైన వాడు ఈ లోకంలో ఎవరు లేరు. అది ముల్లోకంలో లేదు, పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ప్రభులా బ్రతికిన వారు లేదు, యూదా గోత్ర సింహంలా జీవించిన వారు ఎవరు లేరు. ఆయనే అనుడు. ఇంకా అంతకుముందు ఎవరు లేరయ్యా అంటే ఆదము లేడంటే ఆదము లేడు, నిజంగా లేడు. ఆ గ్రంథాన్ని విప్పడానికి సామర్థ్యం అతనికి లేదు, చూడ్డానికి కూడా లేదు. ఇలా ప్రవక్తల జీవితాలు చూస్తుంటే ఎవరికి లేదు ఆ సామర్థ్యం. ఎవరి వల్ల కాదని, ఎవరి వల్ల కాలేదు. అందుకని అది యూదా గోత్రం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇగో భయపడకు. ఆ గ్రంథాన్ని విప్పడానికైనా చూడ్డానికైనా ఒక గ్రంథాన్ని విప్పడానికి అంతర్హత లేకపోతూ ఉంటే పిల్లరా, నిజంగా ప్రవక్త ఆయన మనసు అంటే రగిలిపోయి దుఃఖంలో ఉన్నప్పుడు నిజంగా బాధలు అందుకున్నాడు. అంటే ఆయన దేవుని మనస్సు అంతలా లోపలికి వెళ్ళిపోయారు. ఆయన ఆలోచన అంటే దేవుని ఆలోచనలకు వెళ్ళిపోయి, అయ్యో ఎవరు రావట్లేదా, ఎవరు వస్తారు, లోక కళ్యాణ నిమిత్తం ఎవరు వస్తారని ఎంతో శ్లోకాలు మనం వింటూ ఉంటాం. ప్రపంచంలో ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. ఎవరు వస్తారు మానవాళి పాపాల కొరకు, ఎవరు వస్తారు, నేను వెళ్తాను, ఎవరు వెళ్తారు అతని కోసం, ఎవరు వెళ్తారంటే నేను యెషయా నేను వెళ్తాను అంటున్నాడు. కానీ వెళ్ళినా కానీ నువ్వు వారి నిమిత్తం ప్రక్షాళన చేయలేవు. నువ్వు ప్రపంచ మానవాళి నిమిత్తము నీ రక్తం ఇచ్చి వారిని కడగలేవు. ప్రక్షాళనలు చేయలేవు. నా మాటలు మాత్రం నువ్వు తీసుకుని వెళ్ళగలుగుతామో. ఇదే వెలుపట్టడం లోపల జరిగిన గ్రంథాన్ని మనం ఇర్మియా గారి కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, హెచ్కేల్ గారి కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అది దేవుని మాటలుగా తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ దేవుని మాటలు వారికి దొరకగా నేను భుజించి తిని అంటారు ఇర్మియా. ప్రవక్త కూడా ఇది ఏమయ్యా ఈ గ్రంథం అంటే, అది కుడి చేతిలో ఆయన చేతిలో నేను చూసాను, నేను వాటిని తీసుకుంటున్నాని మనం హెచ్కేల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. హెచ్కేల్ గ్రంథం తీసుకోగానే అది దేవుని మనసు, దేవుని యొక్క మాటలు అవి తీసుకుని తన ప్రజలకు అందించు అని దేవుని యొక్క మాటలుగా మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే పిల్లరా, ఈ భూలోకానికి సంభవింపబో సర్వైవ్ మొత్తం కూడా ఇమిడి ఉన్న ఆ గ్రంథము, దేవుని యొక్క మనసు అయిన గ్రంథము, అది ఈ లోకానికి రాబోతున్న ప్రతి సమస్య కానీ జరిగిపోయిన విషయాలన్నీ కూడా ఆ గ్రంథంలోనే ఇమిడిపోయినాయంట. ఆ గ్రంథంలోనే ఇమిడిపోయినాడు. అయ్యా దీన్ని ఎవరు విప్పుతారయ్యా అంటే ఎవరికి సామర్థ్యం లేదు, ఎవరి వల్ల కాలేదంటే తరాలు మారినా యుగాలు మారినా ఎవరి వల్ల కానట్లేదు పిల్లలు. అందుకని కాలము సంపూర్తి అయినప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. అది ప్రవచన పూర్వకంగానే దేవుడు ఆయన పంపించాడు. స్త్రీ అందు పుట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఎవరయ్యా వారంటే యూదా గోత్రం నుంచి వచ్చేసారయ్యా, యూదా గోత్రం నుంచి వచ్చేసారు. ఆ యూదా గోత్రం సింహంగానే వచ్చాడు, దావీదు చివరిగానే వచ్చాడు. ఆయన జయం పొందేశాడు అన్నప్పుడు నిజంగా ఆయన సామర్థ్యం అంత గొప్పది కదా. ఇటు 24 పెద్దలు ఉన్నంత స్థితి కదా, మహోన్నతులైన దేవుని పక్షంలో కుడిపాసన కూర్చునే స్థానం కదా. అయినా పర్లేదు, ఆ స్థానాన్ని విడిచిపెట్టుకొని మనందరి కొరకు ఆ గ్రంథాన్ని విప్పడానికి ఈ లోకంలోకి వచ్చేసాడు. ఆ గ్రంథాల్లో 7 ముద్రలు అంటారు కదా పిల్లరా. ఆ 7 ముద్రల నుంచి మనం ఒక్కొక్క ముద్రను దేవుని చిత్తమైతే ముందున్న రోజులలో ఒక్కొక్క ముద్ర గురించి మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాం. కానీ ఆ గ్రంథంలో ఉన్న మాటలు ఏంటంటే పిల్లరా, ఆ గ్రంథం విప్పడానికి ముందే 7 ముద్రలు వేసేసాడు. ఆ గ్రంథం లోపలను వెలుపల ముద్రించబడింది.
ఎవరికి అర్హత లేదంటే ఆ గ్రంథాన్ని విప్పడానికి చూడడానికి ఎవరికి అర్హత లేదు. ఆ యూదా గోత్రమే జయం పొందేసింది. ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కాబట్టి నిజంగా ఆయన ప్రవచన పూర్వకంగానే ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించేశారు. ఎప్పుడు వస్తున్నాడు, ఆయన ఎప్పుడు చూడగలుగుతాం, ఆయన కోసము ఎదురు చూసి అనే మాట మనం చూస్తూ ఉంటాం. ప్రవక్తలు మోషే కాలంలో మోషే ప్రవక్తలు ఎంతో మంది ప్రవచించిన కీర్తనలోను మనం ఆయన లేఖనాలు మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎప్పుడు వస్తాడని ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించేసారు. ఆదము మొదలుకొని ఆయన వస్తాడు, దాని మడిమ మీద కొట్టుకునే మాట మనం చూస్తూ ఉంటాం. ఆది కాండం నుంచి ప్రవక్త మోషే గారి కాలం నుంచి మనం చూస్తున్న ప్రవచనాలు, బిలాము సందర్భంలో కూడా మనం ప్రవచనాలు మనం చూస్తూ ఉంటాం. ఇలా అన్ని కూడా చూస్తుంటాడు. అయ్యా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు వెళ్తున్నాడు, ఏషియా నేను వెళ్ళినా కానీ మోక్షాన్ని ప్రసాదించేంత సామర్థ్యం నాకు లేదు. లోకంలో ఉన్న అందరినీ కూడా కడిగి పవిత్రంగా చేయాలంటే ఆ పరిశుద్ధిని రక్తమే కావాలి. ఆయన జయం పొందేశారు. అయ్యా వధింపబడినట్లుండిన గొర్రె పిల్లను నేను చూచి తిని, అయ్యా అటు పక్కకు 4 జీవులు ఉన్నాయి, ఇటు పక్క 24 పెద్దలు ఉన్నారు, మధ్యలో నుంచి వస్తుంటే ఆయన ఇంకొక మాట ఏమన్నా చూడండి పిల్లలు, మధ్యలో 6వ వచనం, మరియు సింహాసనకు నా 4 శివులకు, ఆ 4 శివులు ఎవరో మనం 4వ అధ్యాయం మనం చూసేసాం. దేవుని చిత్తం అయితే 4 శివుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. 4 శివులకు పెద్దలకు, ఆ పెద్దలు ఎంతమంది అయ్యా అంటే ఇక్కడ కింద 4వ అధ్యాయం మనం చూస్తాం. 24 మంది పెద్దలు, 24 మంది పెద్దలు, 24 సింహాసనాల మీద కూర్చున్నారు, 24 సింహాసన కిరీటాలు కూడా వారికి ఉన్నాయి. పెద్దలకు మధ్యను వధింపబడినట్టున్న గొర్రె పిల్ల నిలిచిన చూచింది. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు కూడా ఉన్నాయి. ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు అంటున్నట్టుగా. ఇది జకర్యా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది కదా. ఆ రాయి ఆయన ఇచ్చేసాడు, జకర్యాకి ఇచ్చినప్పుడు అది భూలోకమంతటా చూసి దేవుని కన్నులు అంటాడు. 7 కన్నులు లోకమంతటా ఆయన కన్నులు చూస్తూనే ఉన్నాయి. ఆయనకు కనిపించని సృష్టం అంటే ఏది లేదు, ప్రతి కూడా స్పష్టంగానే కనిపిస్తుంది కదా. అది 7 కొమ్ములు ఉన్నాయి, 7 కన్నులు కూడా ఉన్నాయి. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు కూడా ఉన్నాయి. అంటే 7 కొమ్ములు మిగతా కాలంలో కూడా రాజును చూస్తుంది, కానీ ఇదేంటే అధికారము గొప్పతనాన్ని సూచిస్తుంది. 7 ఆత్మ కన్నులు 7 ఆత్మలను సూచిస్తుంది. ఆయనకంటూ ప్రతిష్ట కొన్ని మనం చూస్తున్న పిల్లలు మనం ఎప్పుడైనా కానీ మనం ప్రార్థించినప్పుడు అంటే ఫ్లోలో అనేస్తూ ఉంటాం, నీ ఆత్మ చేత 7 ఆత్మల చేత బలపరచు, 7 ఆత్మల సహాయాన్ని వారికి తోడుగా వచ్చు అని అంటాం. అంటే ప్రతిదీ కూడా ఏంటంటే 7 అని అంటుంటే పిల్లరా దానికంటూ కొరత అయింది కానీ ఇంకేం లేదు, పరిపూర్ణమైన సూచనలు మనకు కనబడుతూ ఉంటుంది. 7 అనే విషయాలు, 7 మాటలు అని మాట్లాడుతుంటాం. 7 సంఘాలు అంటారు. ఇది సార్వత్రిక సంఘాలు అన్ని కూడా దాంట్లో మిళితమైపోతున్నాయి. 7 సంఘాలకి రాసేది కదా, ఇది మనకు సంబంధించింది కాదు అని చెప్పుకోవడానికి ఏం లేదు. ఇలా 7 అంటున్నాం. 7 ముద్రలు ఎందుకు వేసారంటే పిల్లరా 7 ముద్రల కంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చేశాడు. అది ఒక్కొక్క ముద్ర అయిపోయినప్పుడు ఒక్కొక్క జీవి కనబడుతూ ఉంటుంది. అలా ఈ 7 ముద్రలు అయిపోగానే 7 బూరలు కనబడుతూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క మాటను ముందున తరంలో మనం మాట్లాడుకోవడం, మన సమయంలో మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇది 7 ముద్రల గురించి ఈ 5వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూస్తాం. మరి సమయానికి అనుకూలంగా మరి వచ్చే వారంలో 20 మాటలు మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇది కొన్ని మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశ్రయించిన గాక. ఈ సమయంలో